ఏమయ్యా రవితేజ? జగన్నాథం. నాకు కాదు, నాకు ఇప్పుడే నీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎవడాడు? మాట్లాడితే నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపోతున్నావంట, చెక్కేస్తున్నావంట. బాబు మా అందరికి బ్యాంకాక్ అలవాటు చేసింది నువ్వు, మా తెలిసి మాకేం తెలుసు. ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తే షూటింగ్ చేసుకోవడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి వెళ్తుంటా. ఏంటి అడేదో నువ్వు సుఖం 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 అన్నాడు. నాకు కొంచెం గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది, కావాలంటే కిరవాణి గారిని అడగని చెప్తారు. నాకు తెలిసి హీరోల్లో ఎదవ ఇమేజ్ ఉంటే నీదే. ఈడియట్ సినిమా చేసింది నువ్వు, మేము ఎవరం కాదు. అమ్మాయిల్ని ఏమే వస్తే అని మాట్లాడుతూ. సరే ఇవన్నీ పక్కన పెట్టు, బ్యాంకాక్ ఎందుకు వెళ్ళు? అదిగో మా ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉంటాను కలుగుతాను వెళ్ళాను. ఇలియానా ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. సో ఇలియానా కోసం వెళ్ళి ఉంటాడు ఈయన, మాట ప్రకాష్ రాజ్ తోసేస్తున్నాడు ఈయన. సో ఏం చేశారు ఇలియానా నువ్వు? ఏదో బాబు ప్రకాష్ రాజ్ కోసం వెళ్ళామే. ప్రకాష్ రాజ్ వెళ్తే అమ్మాయిని కలిసాం, అక్కడ బాబు కలిసింది, కొంచెం డిస్టర్బ్ అయ్యాం. నువ్వు కాదు, ఇలియానా డిస్టర్బ్ చేసింది నేను కొంచెం. నువ్వు ఎవరినన్నా చేయకుండా చాలు, వాళ్ళు ఎందుకు చేస్తారు నేను. సరే ఇక్కడ మేము ఎవరు డిస్టర్బ్ చేసి నువ్వు ఏమైనా డిస్టర్బ్ అవ్వట్లేదు, నువ్వు ఎలా చేసావు మాకు కావాలి. ఏదోలే బాబు, కల కలిసాము ఊళ్ళో, ఒకళ్ళు కొంచెం చూసుకున్నాం, కొంచెం డిస్టర్బ్ అయ్యాం. కాదు ఏం చేసావో మాకు క్లియర్ చెప్పు. ఇది అలా కాదు కానీ సాంగ్ లీడ్ కోసం ఏంటి మాట్లాడదా? ఈ ప్రయత్నాలన్నీ అంతే కదా. డిస్టర్బ్ అంటున్నావు నువ్వు. ఓకే నువ్వే చూసే సాంగ్, చూసే. ఓకే ఇప్పుడు సుబ్బలక్ష్మి పాట. అండ్ ఈ సుబ్బలక్ష్మి పాట గురించి ఒకటి చెప్పాలి. సుబ్బలక్ష్మి పాట చిన్న, మా నాన్న చచ్చిపోతే నేను ఊళ్ళో ఉన్నా, నర్సిపట్నంలో ఉంటే నన్ను చూడడానికి ఇద్దరు దుర్మార్గులు వచ్చారు. ఒకడు రఘు కొంచెం, ఇంకోడు భాస్కర్ పట్ల. తండ్రి చచ్చిపోయి నేను ఎడుతుంటే వీళ్ళు పక్కన ఇటు ట్యూన్ చేయడం, ఏమో లిరిక్ కట్టడం. అండ్ మధ్యలో నాకు వినిపిస్తున్నారు వీళ్ళు. సో ఏ అట్మాస్ఫియర్ అయినా వాడేసుకొని వీళ్ళిద్దరు ఇలా పాటలు వేయడం బాగాలేదు. ఒకసారి సుబ్బలక్ష్మి పాట వినండి.